మేషరాశి వారికి 17, 18, 19వ తేదీల్లో మీరు 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అలాగే మీకు నక్కతోక తొక్కినట్లుగానే అదృష్టం అనేది పడుతుంది. కాబట్టి వీడియోని మీరెక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని ఒంటరిగా చూడండి. అలా వినటం వలన మీకు ఈ వీడియో ద్వారాగా ఎంతో విలువైనటువంటి సమాచారం అనేది అందబోతుంది. మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులండి. నక్కతోక తొక్కినట్లే అని చెప్పేసి ఎందుకు చెప్పవలసింది అనంటే, మీకు ఈ వీడియోలో చాలా వరకు కూడా ముఖ్యమైనటువంటి విషయాలు ఒంటరిగా మాత్రమే వినాల్సినటువంటి విషయాలనేవి కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట. అంటే ఎవరు మనవారు, ఎవరు కాదు, ఎవరి వల్ల మీ జీవితంలో ఎలాంటి నష్టాలు జరిగాయి, ఒకవేళ ముందు ముందు కూడా వచ్చేటటువంటి వాటికి ఎలా చేయాలి. ఇంకో విషయం, నక్కతోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పుకున్నాము, అదృష్టం అని ఎందుకు చెప్పుకున్నాము అనంటే, వీరు నమ్మిన వారి వల్ల చాలా గట్టిగా మోసపోయారండి. అంటే చాలా వరకు కూడా నష్టపోయారు. చాలా వరకు మానసికంగా కృంగిపోయారు. ఎన్ననుకున్నా ఎన్ని చేసినా కూడా పడ్డ బాధ కానివ్వండి, పడిన నష్టం కానివ్వండి వెనక్కి రావనమాట. అయితే వీరికున్నటువంటి అదృష్టం వలన అంతటితో పోయింది అని చెప్పుకోవచ్చనమాట. లేకపోతే ఇంకా గట్టిగా ఎఫెక్ట్ కొట్టాల్సిందన్నమాట. చాలా వరకు కూడా గోటితోటే పోయిందని చెప్పుకోవచ్చనమాట. ఇక వీరికేంటంటే గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి చాలా వరకు కూడా బాగుందనమాట. వీరు చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే ఆ వృత్తిలో బాగా కలిసి రావటం బాగా అంటే చాలా వరకు కూడా బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. అప్పులు కూడా తీరాయి. ఇంకొంతమందికి ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగాలు గాని, ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు గాని ఏదన్నా ఉన్నా కూడా బిజినెస్‌లు చేసుకుంటా ఉంటారు కదా! అలాగా వ్యాపారం ఏదైనా సరే వారికేంటంటే ఇప్పుడు చాలా వరకి కూడా కలుసుబాటుగా ఉంది. అంటే గట్టిగా దెబ్బలు పడ్డన్నాళ్ళు తిన్నారండి. గట్టిగానే అంటే ఏదైనా సరే అంటారు కదా! అనుభవాలే మనుషులకి పాఠాలు అని చెప్పేసి. ఒక్కసారి పడితేనే, ఒక్కసారి దెబ్బనేది తగిలితేనే రెండోసారి అలా ఆ దారికి వెళ్ళకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందనమాట. అలాగే ఈ మేషరాశి విషయంలో ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు చాలా వరకి కూడా జాగ్రత్తగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఆదాయం కూడా రెట్టింపు అనేది కాబోతుందనమాట. ఇక ఈ వీడియోలో చెప్పినట్లుగా మనమేంటంటే శుభవార్త అని కూడా చెప్పుకున్నాము. దానికి సంబంధించి ఏంటంటే వీరి జీవితంలో ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనేది చూడగలుగుతూ ఉంటారనమాట. మామూలుగా ఏంటంటే కష్టే ఫలి అంటారు. మీరు చేసేదానికన్నా కూడా ఇప్పుడు రోజుకు 12 గంటలు కష్టపడుతున్నారనుకోండి. ఇంకో 4 గంటలు ఎక్స్‌ట్రా అంటే 16 గంటలు కష్టపడండి. అలా కష్టపడటం వలన ఏంటంటే, మామూలు వ్యక్తులు సంవత్సరంలో సాధించగలిగింది మీరు 6 నెలల్లో సాధించగలుగుతారనమాట. ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలాగే చేయగలిగినప్పుడే కష్టం అనేది చేసుకోగలగాలి. నీతి నిజాయితీతో చేసుకున్నప్పుడు ఏంటంటే, అది మనకు రేపటి రోజున చేయలేని రోజున ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనల్ని మనమే కాపాడుకోగలిగిన వాళ్ళము, మన కుటుంబాన్ని కాపాడిన వాళ్ళం అవుతామన్నమాట. అలాగే మీ గురించి ఏంటంటే మరిన్ని మంచి విషయాలు తెలుసుకునే ముందల, ఆ శుభవార్తలు ఏంటో తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం కొన్ని చెప్పుకోలేని సమస్యలతో మానసికంగా నలిగిపోతూ ఉంటాము. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, విడాకుల సమస్యలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటము, అలాగే అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధలు, ఇలాగ కొన్ని రకాలుగా మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించినా, వివాహం కొంచెం ఆలస్యం అవ్వటము, ఉద్యోగం కొంచెం లేటుగా రావటము, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి. మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా చేసి ఆ సమస్యల నుంచి పరిష్కారం అనేది పొందగలిగాము. కాబట్టి మీరు కూడా ఏదన్నా అంటే ఇబ్బంది ఉంది అని అనుకుంటే గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి. ఏ మనిషి అయినా సరే కష్టపడేది వారి కుటుంబం కోసమేనండి. ఎందుకంటే వారు గతంలో పడినటువంటి కష్టాలు గానీ, బాధలు గానీ ఏవైనా సరే రేపు వారి సంతానం రూపంలో అవ్వచ్చు, లేదా వారి కుటుంబం గురించి అవ్వచ్చు, వాళ్ళు పడకూడదు అని చెప్పేసి ఏంటంటే రేయింబగళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారనమాట. కానీ ఏంటంటే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుందన్నమాట. వారికి
కష్టమైతే రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతా ఉంటారు గానీ, ఆదాయం అనేది ఏం కనిపించదు. అంటే అంతే ఉంటుందనమాట. అలాంటప్పుడు ఏంటంటే, చేసే పని మీద కూడా ఒక విరక్తి అనేది వచ్చేసి, ఏంటిలే చెయ్యాలా, చేసినా గూడా వచ్చేదేముందిలే, బాగుపడేదేముందిలే, దేవుడు మన నుదుటిన అదృష్టం అనేది రాయలేదు అని చెప్పేసేసి అనుకోని మళ్ళీ అవి వదిలేసుకుంటూ ఉంటాము. ఏంటంటే, వాళ్ళకి ఆ ధన ద్వారాలనేవి మూసుకుపోయి ఉంటాయనమాట. అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంటుందనమాట. లైఫ్‌లో ఎంత మనకి ఎంత దరిద్రం రాసిపెట్టి ఉన్నా కూడానండి, గోరంత అదృష్టం ఉన్నా కూడా మనం మళ్ళీ తిప్పుకోగలుగుతామనమాట. కానీ దానికేంటంటే మనకు గ్రహాలనేవి అనుకూలించాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడేంటంటే మంచిగా ఉంటుంది. గ్రహాలు అనేవి అనుకూలత లేనప్పుడేంటంటే మనకంతా కూడా వ్యతిరేకంగా ఉంటుందనమాట. కాబట్టి మీరు ఆ అదృష్టాన్ని అందుకోవాలి అనుకుంటే, మీరు చేసేటటువంటి కష్టమే కాకుండా ఇంకాస్త శ్రద్ధతోటి, ఇంకాస్త ఎక్కువగా, ఇంకాస్త ఇష్టంగా కష్టపడటానికి మీరు ముందుకు వచ్చినట్లయితే గనక, ఆ చెడు, ఆ దరిద్రము, మూసుకుపోయినటువంటి ధనద్వారాలన్నీ కూడా తెరుచుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆ దరిద్రం అనేది పారిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే, మనిషికి గ్రహాల యొక్క అనుకూలత కన్నా కూడా మీ యొక్క మానసిక స్థితి ఉంది చూడండి, అది ముఖ్యమనమాట. ఎప్పుడైనా మనసులో సంకల్పం అనేది గనక గట్టిగా ఉన్నట్లయితే, ఎటువంటి చెడు కూడా మనల్ని తాకి ఏమి చేయలేదనమాట. అలా అంటే విధిరాతను కూడా మార్చుకోగలిగినటువంటి శక్తి మన మనస్సాక్షికి ఉంది. మనిషి మనసులో ఏదైనా సరే గట్టిగా సంకల్పం చేసుకున్నప్పుడు అది ఎంత గొప్ప పనైనా అవ్వచ్చు, లేదా ఎంత చిన్న పనైనా అవ్వచ్చు. ఆ పని అనేది చేసి తీరుతారనమాట. దానికి బలం ఏంటంటే సంకల్పం అనమాట. కాబట్టి ఇంకాస్త మీరు గట్టిగా కష్టపడినట్లయితే, మీరు ఏదేదైతే నష్టాలు పడ్డారో, ఏదేదైతే సమయం వృధా చేసుకున్నారో, ఇలా ఏంటంటే జీవితంలో ప్రతి మనిషికి కూడా జరుగుతా ఉంటాయండి. అవన్నీ కూడా మళ్ళీ మీరు రెట్టింపు వేగంతోటి తిరిగి సాధించుకునేటటువంటి అవకాశం అనేది మీ రాశి పరంగా పుష్కలంగా ఉందనమాట. అలాగే ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రమోషన్స్ వస్తాయి. మంచిగా శాలరీస్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. మీకు ఎవరైతే యజమానులు ఉంటారో వారి చేత పొగడ్తలు పొందే అవకాశం అనేది ఉంటుంది. అంటే నలుగురిలో గౌరవ మర్యాదలనేవి బాగుంటాయని చెప్పుకోవచ్చనమాట. ఇక మీరు చేస్తున్నటువంటి ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికేంటంటే, ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ కూడా ఏంటంటే, చక్కగా టైంకి పూర్తవుతాయి. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ 3 రోజులేంటంటే, మీకొక నూతన ఉత్సాహంతో అంటే బద్ధకం లేకుండా చాలా వరకి కూడా ఆసక్తిగా పని చేసుకుంటూ ఉంటారనమాట. బాగా బిజీగా ఉంటారు. అన్ని పనులు కూడా చక్కగా అంటే ఉదయం కూడా నూతన ఉత్సాహంతో లేచి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అంటే అలాగే మీకేంటంటే కుటుంబంలో కూడా కాస్త గొడవలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే మానసికంగా భార్యాభర్తల మధ్య ఏంటంటే కొన్ని చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న చికాకులనేవి వస్తున్నాయన్నమాట. కానీ మీకేంటంటే గతంతో పోల్చుకుంటే భార్యాభర్తలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవటము, ఒకరి మాటకు ఒకరు గౌరవం ఇచ్చుకోవటము, అంటే మానసికంగా కూడా మీ మధ్య ప్రేమ అనేటటువంటి బంధం అనేది బలపడిందని చెప్పుకోవచ్చనమాట. ఎప్పుడైనా సరే భార్యాభర్తలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ఆ కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. ఒకరు చేసేటటువంటి పనిని ఒకరు సంప్రదించుకోవటము, ఇలా చేసుకోవటం వలన ఏంటంటే మీ జీవితం అనేది చాలా వరకి కూడా మంచి మార్గంలో వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుందనమాట. అలాగే మీరేంటంటే చాలా వరకి కూడా సంతానం గురించి ఏంటంటే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో కొంచెం బాధపడుతూ ఉంటున్నారనమాట. అంటే పిల్లలు కాస్త వయసుకొచ్చిన వాళ్ళైతే వాళ్ళు చెప్పిన మాట వినటం లేదని, కాస్త చదువులో డల్‌గా ఉంటున్నారు. కాస్త ఏంటంటే సరిగ్గా ఇంట్లో పిల్లలు గౌరవం లేకుండా ఎట్లా తయారయ్యారు అని చెప్పేసేసి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, వారు సరిగ్గా మాట వినకపోవటం అవ్వచ్చు, ఇలాంటివి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు సంతానం కూడా అనుకూలించబోతుందండి. కాబట్టి మీరు మీ పిల్లలకు సంబంధించి ఏదైతే బాధపడుతూ ఉన్నారో ఆ బాధంతా కూడా మీకు తగ్గి మీ పిల్లలు మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది. మీ పిల్లలు ఏదన్నా ఎగ్జామ్స్ రాసినా లేదా చదువు పరంగా కానివ్వండి, వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవ్వటము, మీకు మంచి పేరుని తీసుకొచ్చి పెట్టడము, అంటే మీరు పడినటువంటి కష్టానికి మీరు వారికి సంబంధించినటువంటి ఒక గొప్ప శుభవార్త అనేది వినబోతారనమాట.
దానివల్ల మీరు సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఏంటంటే పిల్లలకి చేజారిపోయారు అని చెప్పి బాధపడుతున్నటువంటి సమయంలో మీ పిల్లలు మీకు అనుకూలంగా మారి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందనమాట. ఇంక పిల్లలకి అంటే ఈ మేషరాశి వాళ్ళకి సంతానం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చనమాట. సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుందనమాట. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలే లోకంగా బ్రతుకుతూ ఉంటారండి. ఎంత కష్టమైనా వారి కోసమే చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు అనుకూలంగా లేకపోతే మానసికంగా చాలా బాధగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు మీకు అనుకూలంగా ఉండే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ కష్టాన్ని కూడా మర్చిపోతారు. ఇది మొట్టమొదటి శుభవార్త. ఇక రెండవ శుభవార్తొచ్చేటప్పటికి కోర్టు గొడవల్లో కొంచెం ఏంటంటే చిక్కుముళ్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! వాయిదాలని అదని ఇదని తిరగటం వచ్చేటప్పటికి, ఇలాగ మీకు కోర్టుకు సంబంధించి, మీకు ఆస్తులకు సంబంధించి ఏదన్నా రాకపోవటం ఉన్నా అంటే అత్తగారి తరపు నుంచి అవ్వచ్చు, లేదా భర్త తరపు నుంచి అవ్వచ్చు, లేదా మీ తండ్రి తరపున స్థిరాస్తులు కానీ ఏదన్నా వాయిదాలు పడి ఉంటాయి కదా! అలాగ తోడికోడళ్ళ రూపంలో అవ్వచ్చు, లేదా తోబుట్టున వారి రూపంలో అవ్వచ్చు. ఇలా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. అలాంటివన్నీ కూడా మీకు అనుకూలించే సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎవ్వరి సొమ్మును కూడా ఊరికినే ఎప్పుడు కూడా కోరుకోరండి. మీ సొమ్మునే మీరు గట్టిగా అడుగుతారనమాట. కాబట్టి మీ సొమ్ము మీకు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మీకు తిరిగి అనేది వచ్చే అవకాశం అనేది మీకు పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి మీకు ఏదైతే ఇన్నాళ్ళు ప్రయత్నాలు చేశారో, ఎంత ఓపికగా అయితే తిరిగి చేశారో అలాంటివన్నీ కూడా మీకు చక్కగా అనుకూలించి సంతోషంగా ఉంటారు. అలాగే మీకున్నటువంటి శత్రుత్వం కూడా తగ్గి మీరు సంతోషంగా, ప్రేమగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే తోబుట్టువులంటేనే చాలా వరకి కూడా అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రేమానురాగాలు తగ్గాయండి. ఒకళ్ళు బాగుపడుతున్నారంటే ఒకళ్ళు చూడలేక స్వార్థం అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందనమాట. కాకపోతే అందరని కాదండి. కొంతమంది వచ్చేటప్పటికి స్వార్థాలతో, అసూయలతో ఇలాంటి వాటితో ఏంటంటే చాలా రకాలుగా దూరం పెట్టేసుకుంటా ఉంటున్నారు. కానీ ఎప్పుడైనా సరే వస్తా వస్తా తీసుకొచ్చేది ఏమీ లేదు. పోతూ పోతూ కూడా తీసుకుపోయేది ఏమీ లేదనమాట. చివరికేంటంటే నిజమైంది మనకేంటంటే సాధించుకునే ఆస్తి ఏంటంటే ఒక ప్రేమనమాట. అదే నిజము. ఎందుకంటే కష్టకాలంలో మనం ఎవరి కోసమైతే ఇంత గట్టిగా ఇబ్బందులు పడ్డామో, మన బిడ్డల గురించి ఇదంతా చేస్తాం కదా! ఒక్కొక్కసారి మన బిడ్డలే అంటే మనం ఎవరి కోసమైతే ఇవన్నీ చేశామో వాళ్ళే మనల్ని దూరం పెట్టేస్తా ఉంటారు చూడండి. అప్పుడు తెలుస్తాయనమాట. అసలు జీవితం అంటే ఏంటి? నిజం అంటే ఏంది? ఇంత చేసేది ఇంతగా అంటే బయట చేసేది, పెట్టేది వీళ్ళ కోసమా? వీళ్ళెలా మాట్లాడుతున్నారేంటని చెప్పి నిజంగా కళ్ళు తెరుచుకునే రోజులు కొన్ని కొన్ని క్షణాల్లో వస్తాయన్నమాట. కాబట్టి అలాంటివి ఎప్పుడూ కూడా మన జీవిత పరంగా రాకుండా ఉండాలి అనంటే అందరూ బాగుండాలి. అందులో మనము ఉండాలి. మనం కాస్తో కూస్తో మనకి అంటే ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చెయ్యాలి. ఎవరి మీద ఈర్ష్య, అసూయలు ఉండకూడదన్న విషయాలు పూర్తిగా మనం తెలుసుకోగలుగుతామనమాట. అలాగే మనమేంటంటే ఒక రూపాయి సంపాదించుకుంటున్నాము, కాస్త ప్రశాంతంగా ఉంటున్నాము, చేస్తున్నాము అనంటే అది మనకి అంటే ఇవన్నీ కూడా ఏడుపులు తగ్గాలి, ఇలాంటివన్నీ కూడా చేయాలి అనంటే కాస్త నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. మీరేంటంటే కాస్త ఎర్ర నీళ్లుంటాయి కదా! ఆదివారం రోజున ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకోండి. అలాగే ఉప్పు, ఆవాలు 2 కలిపి కూడా మీరు దిష్టి తీసేసి నిప్పులుంటాయి కదండీ! ఆ కాలే నిప్పుల్లో ఈ ఉప్పును, ఆవాలను కూడా తీసి పడేసేసేయండి. ఇలా చేయటం వల్ల మీకు నరదిష్టి ప్రభావం కూడా చాలా వరకి తగ్గుతుంది. ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాళ్ళే పగిలిపోయేటటువంటి రోజులనమాట. అలాంటిది మనం మనుషులమండి. మనమెంత కాబట్టి అలాంటి చెడునంతటిని కూడా తీసేసుకోవటం కోసం మీరు తప్పకుండా ఎర్ర నీళ్ళతో, అలాగే ఉప్పు, ఆవాలతో దిష్టి తీసేసుకోవాలి. మీ ఆరోగ్యం మీద కూడా కాస్త మీరు దృష్టి అనేది ఉంచుకోవాలి. కాస్త ధ్యానం చేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ ఉండాలి. కాస్త పిల్లలతో, కుటుంబంతో టైంని స్పెండ్ చేయాలి. భార్యాభర్తలు మనసు విప్పి కాస్త ప్రేమతో మాట్లాడుకుంటూ ఉండాలి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా కుటుంబానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇవ్వాలనమాట. కాబట్టి వారు వ్యతిరేకించి మాట్లాడుతున్న, చేసిన పిల్లలు తెలిసి తెలియకనండి పెద్దోళ్ళం మనమే కాస్త ప్రేమగా సరిదిద్దుకుంటూ చేసుకున్నట్లయితే పిల్లలు కూడా మనల్ని అర్థం చేసుకొని ప్రేమించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వారి వయసులు తెలిసి తెలియని వయసులు. మనం కూడా ఆ వయసులో నుంచి వచ్చిన వారమే కదా! కాబట్టి పెద్దవారికి మనకి ఉండాల్సింది ఏంటంటే ఓర్పు, సహనం అనేవి చూపించినప్పుడు పిల్లలు ఆటోమేటిక్‌గా మన మీద ప్రేమ చూపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా కాకుండా వారితో పాటుగా నువ్వెంతంటే నువ్వెంత అని చెప్పేసేసి అనుకున్నట్లయితే మన విలువ, గౌరవాలనేవి
పూర్తిగా పడిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా మీరేంటంటే కాస్త ఆరోగ్యం విషయంలో ఈ మధ్య కాస్త బరువు తగ్గాలి అది ఇది అని చెప్పేసేసి కొంచెం డైటింగులు చేయటము, సరిగ్గా తినకపోవటము ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే మీరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. టైంకి తిండి, టైంకి నిద్రపోవటం అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి బరువు తగ్గటానికి ప్రత్యేకమైనటువంటి డైటింగ్‌లేమీ అవసరం లేదండి. మనం తినేటటువంటి తిండి లిమిట్‌గా తిని కాస్త అంటే జంక్ ఫుడ్‌లు అలాంటివి తగ్గించేసి, శారీరక శ్రమ చేసుకొని మామూలుగా కంటి నిండా నిద్రపోతే సరిపోతుందండి. ఆటోమేటిక్‌గా బరువు తగ్గిపోతారు. అంతేగాని వాటి కోసం అని చెప్పేసి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటము, ఏదో చెయ్యాలి, అవి తింటేనే ఏదో అంటే ఎక్కువ రేట్‌ల్లో ఉంటాయి కొన్ని కొన్ని పదార్థాలు. అవి తింటేనే మనం అందంగా ఉంటాము. అవి తింటేనే మనం బరువు తగ్గుతాము. రోజుకు 10 రకాల జ్యూసులు తాగితేనే మనం బాగుంటాము అని చెప్పేసి ఇలా ఎప్పుడూ కూడా అనుకోవద్దనమాట. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉన్నవారైతే తింటారు, తాగుతారు. కానీ మనం ఏమి తిన్నాము, ఏమి తాగాము అనే దానికన్నా కూడా పచ్చడేసుకొని తిన్న తృప్తిగా ఉంటారు చూడండి. అలాంటి వారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారన్నమాట. కాబట్టి ఏదైనా సరే మనం సర్దుకునే దాంట్లో ఉంటుంది. దాన్ని బట్టి మన ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇలా అధిక బరువుకు సంబంధించి ఏదన్నా తగ్గాలనే ప్రయత్నాలు, ఆరోగ్యం గురించి అంటే ఏదో గట్టిగా అంటే డైటింగ్ చేయలేకపోయినా కూడా డైటింగ్ చేయటాలు ఇలాంటివి పూర్తిగా మానేస్తే మంచిది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉంది. డబ్బు చేతికందే అవకాశం అనేది ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకోండి. చెప్పిన నియమాలన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించండి. లేదంటే ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. వివాహం ఎవరికైతే కాకుండా ఇబ్బంది పడుతున్నారో తప్పకుండా వారికి వివాహం జరిగే యోగం అయితే ఉంది. వివాహ జీవితం కూడా మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా అవన్నీ సర్దుకుంటాయండి. వివాహ జీవితం బాగుంటుంది. ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. జరగని వారికి కూడా అలాగే ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది ఉందన్నమాట. తప్పకుండా మీకు నచ్చిన ఉద్యోగాలు మీకు వచ్చి తీరుతాయి. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. గృహ నిర్మాణాలు ఏదన్నా చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్న వారికి కూడా ఏదన్నా నూతనంగా గృహ నిర్మాణాలు కట్టుబడులు చేసే అవకాశాలు అనేవి పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా కుదుట పడుతుందండి. మీరు ఈ చెప్పిన నియమాలన్నీ తప్పనిసరిగా ఆచరిస్తే మీకు తిరుగు అనేది ఉండదు. అర్థమైంది కదండీ! ఈ మేషరాశి వారికి ఈ 3 రోజులు ఏంటనేది. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.